నా టాప్ 5 బెస్ట్ డైరెక్టర్ లిస్ట్ లో ర్యాంక్ 2 డైరెక్టర్ శేఖర్ కమ్ముల. వై శేఖర్ కమ్ముల? మీరు శేఖర్ కమ్ముల సినిమా చూసి వచ్చారనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని ఏంట్రా కథ అని అడిగితే ఏం లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటారు, అదే కదా. ఒక మామ, ఒక అత్త, అది స్టోరీ, అదే స్టోరీ. లేదా అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, అదే కథ అని చెప్తారు. విన్నవాడు దానిలో ఏముందర కథ, దాన్ని ఎలా రా సినిమాగా తీస్తారు అని అనుకుంటాడు. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? రెండు క్యారెక్టర్ల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల్ని, ఆ చిన్న చిన్న ఎమోషన్స్ ని స్క్రీన్ మీద చాలా బాగా ప్రెజెంట్ చేసి చూసే ఆడియన్స్ కూడా ఆ ఎమోషన్స్ ఎగ్జాక్ట్ గా ఫీల్ అయ్యేలాగా చేయడం అనేది చాలా కష్టమైన విషయం. నాకు బాగా పొగరు. ఈ పాయింట్ ని శేఖర్ కమ్ముల చాలా మెస్మరైజింగ్ గా ప్రెజెంట్ చేయగలుగుతారు. మీరు ఆనంద్ సినిమా తీసుకోండి, గోదావరి సినిమా తీసుకోండి, హ్యాపీ డేస్ తీసుకోండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తీసుకోండి. పరు బుగ్గ మక్కు గిల్లకు. నీ బుగ్గెందుకు వెళ్తాను నేను? అన్ని చిన్న చిన్న ఎమోషన్స్, ఎవరిని అడిగినా పెద్ద కథ చెప్పడానికి ఏం ఉండదు అక్కడ, కానీ నీట్ గా ప్రెజెంట్ చేసి పెడతాడు. ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి సినిమా చూసేవారు అన్న ఫీల్ తో బయటకు వస్తాడు. ఇంకా ఈయన డైరెక్షన్ బ్రిలియన్స్ గురించి చెప్పాలంటే లీడర్ సినిమా. మామూలుగా మన రాజకీయాలు ఎలా ఉంటాయి, వాడిని వీడి బూతులు తిట్టుకోవడం, వీడి వాడిని బూతులు తిట్టుకోవడం ఇలాగే ఉంటాయి. కానీ అలాంటి రాజకీయాన్ని చాలా ప్రొఫెషనల్ గా, నీట్ గా, డీసెంట్ గా ప్రెజెంట్ చేశాడు. డీసెంట్ గా ప్రెజెంట్ చేస్తూనే ఆ కథలో ఒక ఫైర్ ఉంటది, ఒక ఎనర్జీ ఉంటది. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. క్లాస్ మూవీతోనే మనకే తెలియని మాస్ క్రియేట్ చేయగలిగాడు ఆ మూవీతో. అంత పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల, అందుకే ర్యాంక్ 2. ర్యాంక్ 3 డైరెక్టర్